సిఎల్పి నేత బట్టి విక్రమార్క పాదయాత్ర 800 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జడ్చర్ల వేదికగా కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయింది. అంచనాలకు మించి జనం రావడంతో సభ విజయవంతమైంది. కాంగ్రెస్ సీనియర్లు మహామహులంతా ఒక్క త్రాటిపైకి వచ్చి ఐక్యతను చాటుకున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ కు తిరుగులేదని స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ సర్వనాశనం చేశారని కాంగ్రెస్ రాజకీయ జీవితం గురించి చెప్పాలంటే పాదయాత్రకు ముందు పాదయాత్రకు తర్వాత అని చెప్పుకోవాలి. ఆ స్థాయిలో బట్టి రాజకీయ జీవితాన్ని మరో మెట్టుకు తీసుకెళ్లింది ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రాన్ని ఈ స్థాయిలో చుట్టి వచ్చారు బట్టి విక్రమార్క. ఇక ముందు కూడా ఆయన యాత్ర కొనసాగనుంది. ఒక నాయకుడి వచన సంకల్పానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? తెలంగాణ వచ్చాక ప్రజల జీవన గతులు తెలుసుకునేందుకు బట్టి విక్రమార్క చేస్తున్న అనితర సాధ్యమైన పాదయాత్ర ఇది. ఆదిలాబాద్ జిల్లా బోత్ నుంచి మార్చి 16న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభమైంది. 77 రోజులుగా ఈ యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో 650కి పైగా పల్లెలు, పట్టణాలు, తాండాలు అన్న తేడా లేకుండా చుట్టి వచ్చారు బట్టి. ప్రజలతో ముఖాముఖి మాట్లాడుతూ తనదైన శైలిలో వారు గోడును తెలుసుకుంటున్నారు. రచ్చబండలు, చెట్టు కింద చర్చలు, అరుగుల మీద ముచ్చట్లు, చాయ్ డబ్బాల దగ్గర ఆత్మీయ మీటింగ్లు, రోడ్డు మీద కూర్చొని జనాలతో కష్టసుఖాలు తెలుసుకోవడం, ఇది బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ సాగుతున్న తీరు. ప్రతి చోట సామాన్యుడిపైన ఆయన ఫోకస్. సమస్యలు, కష్టాలు ఎదుర్కొంటున్న నిరుపేదలపైనే ఆయన దృష్టి. సిఎల్పి నేతగా ఉన్న మల్లుబట్టి విక్రమార్క సింప్లిసిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయనలో ఎక్కడా అధికార దర్పం కనిపించదు. సామాన్యుడితో సామాన్యుడిలా నేల మీద కూర్చుంటూ వారు చెప్పేది ఓపిగ్గా వింటూ పాదయాత్ర ద్వారా మమేకమవుతున్నారు బట్టి. ఇది సమస్య అని ఎవరు చెప్పినా ఓ విద్యార్థిలా నోట్ చేసుకుంటున్నారు ఆయన. సాధారణ వ్యక్తిలా ప్రజలతో కలిసిపోతూ వారి కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రయాణం జనం మధ్యకు అంటున్న బట్టి విక్రమార్క జనం కోసం నేనంటూ సాగిపోతున్నారు. నిత్య రాజకీయ విద్యార్థిలా అలుపు సొలుపు లేకుండా పాదయాత్ర చేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేదు. ముసలి ముతక అన్న భావం అంతకన్నా లేదు. ఆయన వద్దకు ఎవరు వచ్చి ఇది సమస్య అని విన్నవించుకుంటే చాలు ఓపిగ్గా వింటున్నారు. మా కష్టాలివి అని చెబుతుంటే చలించిపోతున్నారు. రైతులు, నిరుద్యోగులు, ఉపాధి కూలీలు, విద్యార్థులు, కుల సంఘాలు, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది, రైతు కూలీలు, కులవృత్తులు చేసుకునే కుటుంబాలు, ఆదివాసీ, గిరిజన, దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, ఇలా వారు వీరు అన్న తేడా ఆయనకు లేదు.
భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కలుస్తూ వారి బాధలను వింటూ రాసుకుంటూ పాదయాత్ర చేస్తున్నారు. జనం కష్టాలను తెలుసుకొని ఇందిరమ్మ రాజ్యంలో పరిష్కరిస్తామంటూ భరోసా ఇస్తున్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ తేల్చి చెబుతున్నారు. అదే సమయంలో రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాకేం చేస్తారని జనం అడిగితే ఎంతో శాంతంగా అందరికీ అర్థమయ్యేలా ఇందిరమ్మ రాజ్యం గురించి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు మేధావులతోనూ మంతనాలు జరుపుతున్నారు. వారి సలహాలు సూచనలను తీసుకుంటున్నారు. పేదోళ్ల ముఖంలో చిరునవ్వులు చూడడమే తన లక్ష్యం అంటున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇస్తున్నారు. అందుకోసం ఎంతకైనా సిద్ధమంటున్నారు. ఎంతటి పోరాటమైనా చేస్తానని గంటా పదంగా చెబుతున్నారు. వీళ్ళంతా నమ్మారు ఈ ముఖ్యమంత్రి చెప్పిన మాటలు. అంత పెద్ద మనిషి ముంపుకు గురయ్యేటువంటి కుటుంబాలందరికీ ప్రతి ఇంట్లో మీకు ఉద్యోగం ఇస్తాను, పనులు మొదలు పెట్టేదానికంటే ముందే మీకు ఉద్యోగాలు ఇచ్చి మొదలు పెడతాను. కేసీఆర్ మాట ఇచ్చాడు అంటే మాట తప్పడు, తల తేయైన కింద పడాల్సిందే తప్ప మాట మాత్రం తప్పనంటే పాప అమాయకులైన గిరిజనులు దళితులు నమ్మారు. ఓ ముఖ్యమంత్రి స్థాయి వచ్చి అంత పెద్ద మాటని అది చేసిన తర్వాతనే మొదలు పెడతామంటే నిజంగానే నమ్మి పాప అమాయకంగా సంతకాలు పెట్టారు. అంటే ఇది ఎంత పచ్చి మోసం అండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంత పెద్ద మాటని ఇవాళ నిర్వాసితులు అందరితో కలిసాను. ఏ ఒక్క ఇంట్లో కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలే. మీరు భూమికి భూమి ఇవ్వలే, ఊరికి ఊరు కట్టించలే, నువ్వు చెప్పిన ఉద్యోగము ఇవ్వలే. మీరు ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు? ఈ ప్రజల్ని మోసం చేస్తున్నారు, తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి వెంటనే తగు నిర్ణయం తీసుకొని వీళ్ళందరికీ భూమికి భూము, వారి ఊరు గ్రామం నిర్మించి ఇంటికో ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి నేను బహిరంగ లేఖ వారికి రాస్తా ఉన్నాను. దీనికి స్పష్టంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ లేఖ రిలీజ్ చేస్తా ఉన్నాను. సిఎల్పి నేత మల్లుబట్టి విక్రమార్క ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ కు ఓ చుక్కానిలా మారారు. ఆయన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 800 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా జడ్చర్లలో నిర్వహించిన మీటింగే అందుకు నిదర్శనం. ఆ మీటింగ్కు రాష్ట్ర కాంగ్రెస్ అంతా తరలివచ్చింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొదలుకొని ముఖ్య నేతలంతా బట్టీకి అండగా మేమున్నామంటూ తరలివచ్చారు. అంతలా అన్ని వర్గాల నేతలతోనూ ఆయనకు సత్సంబంధాలున్నాయి. సీనియర్లు, జూనియర్లు అందరూ ఆయనకు కావాల్సిన వారే. ఆయన దగ్గర కొత్త పాత లాంటివేముండవు. పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే వారంతా ఆయన ఆత్మీయులే. ఇవన్నీ కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తెలుసు. పాదయాత్రతో కాంగ్రెస్ అధినాయకత్వం దగ్గర ఆయన పరపతి మరింత పెరిగింది. కాంగ్రెస్ లో అటు హైకమాండ్ దగ్గర బట్టీకి డిస్టింక్షన్ మార్కులు పడ్డాయి. తెలంగాణ కాంగ్రెస్ లో మల్లుబట్టి విక్రమార్క అంటేనే ఒక స్పెషల్ బ్రాండ్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. హేమీలున్న తెలంగాణ కాంగ్రెస్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మల్లుబట్టి విక్రమార్క సేవలను మరింతగా వాడుకోవాలని కాంగ్రెస్ పెద్దలు కూడా భావిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో ఆయన సేవలను మరింత విస్తృత స్థాయిలో వాడుకునేందుకు ప్లాన్ జరుగుతుందని టాక్. మొత్తంగా మల్లుబట్టి విక్రమార్కను ఇక ఏ శక్తి ఆపలేదని, ఆయనకు మరింత ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు